హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి కోడూరి కౌసల్యాదేవి గారి నవల అనామిక ఆడియోగా వినిపిస్తున్నాను కదా. ఈరోజు అనామిక నవల ఆడియో 5వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. గదిలోనికొచ్చి మళ్లీ అలసటగా కళ్ళు మూసుకుని పక్కపై వాలిన సతీష్ అపర్ణ స్వరం విని స్ప్రింగులా లేచి కూర్చున్నాడు. ఏంటి దాన్నంతగా వెనకేసుకొస్తున్నారు? పనిపాటలు చేసుకోకుంటే రాణివాసంగాని అనుభవించవచ్చిందా? మొదలైందా నీ గోల? ఏంటి? అవును మరి, ఎవరి పనులు వారిని చేసుకొని కలగా పులకం వద్దు. పిల్లలకు ప్రత్యేక మనిషి ఉండాలి. ఏమీ అక్కర్లేదు, వాళ్ళేం పాలు తాగడం లేదు. ఇంత పొద్దు మీదకొచ్చినా, అన్నేళ్లు పైకొచ్చినా, 4 నౌకర్లు 10 సార్లు పడక మీదకే కాఫీలు అందిస్తే గాని పక్క వదలని దానవో నీకేం చెప్పే అర్హత ఉంది? అది నా అదృష్టం, మీకే నాకు జరుగుబాటుంది చెప్పింది అపర్ణ. కాదు, నీ అహంకారంతో జరిపించుకుంటున్నావు అంతే. ఇదిగో, నువ్విలా మాటి మాటికి గొడవ చేస్తే పిల్లల్ని హాస్టల్కి, ఆ అమ్మాయిని మరే ఉద్యోగానికో పంపేస్తాను. గతుక్కుమన్న అపర్ణ మాట్లాడలేదు. ఏ చెప్పు, ఇప్పుడే ఏదో ఒకటి. ఏ బెదిరింపా? అటువంటివి నీకు పని చేయవని తెలుసులే కాని ఇలా రా బయటికి. రెక్కపట్టి ఈవలి బాల్కనీలోనికి తీసుకొచ్చాడు. అక్కడికి డ్రాయింగ్ రూమ్ బాగా కనిపిస్తోంది. గంగ చదువు చెప్తోంది. కుమార్ శ్రద్ధగా వింటున్నాడు. బేబీ ఏదో లెక్క చేస్తోంది. అపర్ణ ముఖం ముడిచి అడిగింది. దాని మొహానికి కాన్వెంట్ పిల్లలకి చదువులు చెప్పడమా? ఒళ్ళొంగితే అన్ని పనులు వస్తాయి. అది నీకర్థం కాదు. చూసావా, పిల్లలు మన జోలికి రాకుండా ఎలా స్నానాలు చేసి తయారైపోయారో, బుద్ధిగా చదువుకుంటున్నారో. వాళ్ళకా శిక్షణ హాస్టల్లోనే వచ్చింది. ఈ మొండి మాటలకేంలే. మొన్న మరి వాళ్ళ అల్లరి భరించలేకపోయావుగా. ఇక నీతో వాదనెందుకు గాని, 4 రోజులు చూసి నీకిబ్బందిగా ఉంటే పిల్లల్ని వాళ్ళ ఆయాను కూడా పంపేస్తాను అంటూ అతడు స్నానానికి వెళ్ళిపోయాడు. అపర్ణ ఆలోచనలో పడింది. నిజమే, ఘటికిరాలే ఆ పిల్ల. పిల్లలు నన్ను పీక్కు తినడం లేదు. ఎప్పటివలే హాయిగా ఉంది నా ప్రాణం. బాబోయ్, అది వెళ్ళిపోతే మళ్ళీ వీళ్లు నాపై దాడి చేస్తారు అంది ఒకనాడు స్నేహితులతో మాట్లాడుతూ. ఆ స్నేహితుల్లో ముఖ్యురాలు రాజేశ్వరి. ఏవైనా అది అందగత్తే, పైగా టక్కుల మారి, అంచేత మిమ్మల్ని బాగా బోల్తా కొట్టించగలిగింది. ఆ అందమే లేకుంటే ఎవరికి కావాలి? లోకంలో ఎందరు అనాథల్లేరు? అందరిపైన కనీసం ఈ ఊళ్ళో లేదా మీ వీధిలో ఉన్న అనాథల గోడు ఏమైనా మీకు పట్టిందా? అంది రాజేశ్వరి తీరిగ్గా పేక పంచుతూ. అంతలో గంగ అక్కడికి వచ్చింది, ఆ అందరికీ చల్లని పానీయాలతో. నువ్వు తెచ్చావు? అపర్ణ అధికారికంగా అడిగింది. రాఘవులు నన్ను తీసుకువెళ్లమన్నాడండి, వంట చేస్తున్నాడు చెప్పి వెళ్ళిపోయింది. ఇలారా, పిల్లలేరి? అడిగింది అపర్ణ. అయ్యగారితో ఇంగ్లీష్ సినిమాకు వెళ్లారండి. మీరప్పటికి నిద్ర లేవక చెప్పలేదు. అఘోరించావులే. పేకాట జోరుగా సాగుతోంది. అపర్ణ, రాజేశ్వరి ప్రభృతుల మాటలతో, నవ్వులతో డ్రాయింగ్ రూమ్ కోలాహలంగా సందడిగా ఉంది. ఈ సమయంలో కారొచ్చింది. హారన్ వింటూనే పరుగున వచ్చింది గంగ. పిల్లల వస్తువులన్నీ అందుకుని లోపలికి నడిచింది. ఆ వెనకనే సతీష్ దిగాడు. గంగ మళ్లీ వచ్చి అతడి బ్రీఫ్ కేస్, ఫైల్స్ వగైరా అందుకొని లోపలికొచ్చింది. అక్క, ఇవాళ మా స్కూల్లో బేబీ ఉత్సాహంగా ఏమేమో వివరించసాగింది గంగతో. రాజేశ్వరి మరొక ఆమెకు కనుసైగ చేసి గుంభనంగా నవ్వుకోవడం అపర్ణ కంట పడనే పడింది. అపర్ణ గమనించడం చూసిన రాజేశ్వరి కంగారు పడింది. ఏం లేదు, అప్పుడే అక్క అని పిలిపించుకునేంత మాలిమయ్యారు పిల్లలు. చక్కగా ఆయన అవసరాలు కూడా చూస్తూ నీకు బాగా సహాయంగా ఉంటోంది. కూర్చుని కదలనవసరం లేకుండా అని. అపర్ణ అంతరాంతరాలలో రేగిన దావానలం పైకి తన్నుకొచ్చింది. ఇదిగో, ఇలారా. గంగ వచ్చి ఎదురుగా నిలబడింది. బేబీని, బాబుని ఇలా పిలు. హాజరుపరిచింది గంగ. ఇది మన పని మనిషి, అక్క అనకూడదు. పేరు పెట్టి పిలవండి చాలు. మళ్ళీ అలా పిలిస్తే చీరేస్తాను, జాగ్రత్త. మౌనంగా విని వెళ్ళిపోయారు కుమార్, చంద్ర. ఇదిగో నిన్నే, గంగనుద్దేశించి అంద అపర్ణ ఆగ్రహం ప్రదర్శిస్తూ. ఏంటండి? పిల్లలకేం చెప్పానో విన్నావుగా, మళ్ళీ నీకు వేరే చెప్పాలా? విన్నానండి, ఉదయమే చెప్పారు కదా మీరు. జ్ఞాపకముంది కదా. అయ్యగారి పనులకు నీవు తయారు కానక్కర్లేదు, రాము చూసుకుంటాడు. అలాగేనండి, కానీ రాము బజారుకెళ్ళాడు, ఇప్పుడింట్లో లేడు. లేకపోయినా సరే నీకనవసరం ఆ పనులు. అలాగేనండి. వెళ్ళిపోయి గంగ పిల్లల చేత బట్టలు మార్పించి ముఖాలు కడిగి
ముందు లాన్లోనికి తీసుకెళ్లి ఆడించసాగింది. అక్కడే పాలు పరహారాలు తినిపిస్తూ. నిజం చెప్పొద్దు, ఈ పిల్లొచ్చాక చాలా సుఖంగా ఉందిలే ప్రాణం. పిల్లలు అసలు నా జోలికి రావడం లేదంటే నమ్ము అంది పేక కలుపుతూ అపర్ణ రాజేశ్వరితో. రాము, కాఫీ తీసుకురా. మేడ మీద నుండి సతీష్ పిలుపు అసహనంగా వినవచ్చింది. అపర్ణకు చీమ కుట్టినట్టు కూడా అనిపించలేదు. తన ఆటలోనే నిమగ్నమై ఉంది. మరో 5 నిమిషాలకు మేడ మీద టేబులో ఏదో ఎవరో బలంగా తన్ని పారేసిన శబ్దం. ఆ వెనువెంటనే సతీష్ వచ్చి మెట్ల వద్ద నిలిచి, రాఘవులు అని మరో కేక వేయడం జరిగింది. ఏంటి? అపర్ణ విసుగ్గా అడిగింది. సతీష్ ఆమెతో మాట్లాడలేదు. రాఘవులు, రాము, ఎక్కడ చచ్చారంతా? నేను రావడం చూడలేదా? అతి కోపంగా కేకలు వేశాడు. ఈ బీభత్సం విని గంగ పరుగున లోపలికొచ్చింది. ఏయ్, రాఘవులేమయ్యాడు? అంతా వంటింట్లో ఆత్మహత్యగాని చేసుకున్నారా? అపర్ణ కూర్చున్న తావు నుండి కదలకనే గంగను ప్రశ్నించింది. ఆమె కనులు మాత్రం తన చేతిలోని కార్డ్స్ను సరిచూసుకుంటున్నాయి. రాఘవులు జ్వరం వచ్చిందని పడుకున్నాడు కదమ్మగారు. గంగ వినయంగా అంది, బెదురుగా పైకి చూస్తూ. ఓ, మర్చిపోయాను. అపర్ణ అప్పటికీ కదల్లేదు. చిచి! సతీష్ చేత్కరించుకుంటూ లోపలికెళ్ళిపోయాడు. ఇంకా అలా నిలబడ్డామే స్తంభంలాగా? వెళ్ళి ఆ పని నువ్వు చూడు హుంకరించింది అపర్ణ గంగను. అలాగేనండి. 2 నిమిషాల్లో కాఫీ సరంజామా అంతా ట్రేలో సర్దుకు వచ్చిన గంగ అపర్ణకెదురుగా నిలిచింది. మీరిచ్చి వస్తారా అమ్మగారు? నమిలి మింగేసేట్టు చూసింది అపర్ణ. ఏ పిచ్చిగాని ఎక్కిందా? నేనివ్వడమేంటి? వెళ్ళి ఇచ్చిరా. ఇంట్లో ఉన్న ఏ నౌకరు సెలవు పెట్టినా ఆ పనులన్నీ నువ్వు చెయ్యాలి, తెలిసిందా? చిత్తం. మంచి పట్టులో ఉన్న ఆటలో మునిగిపోయింది తిరిగి అపర్ణ. అయ్యగారు, కాఫీ తెచ్చానండి. కనులకు చేయి అడ్డుగా ఉంచి పడుకున్న సతీష్ దిగ్గున లేచి కూర్చున్నాడు. కెటిల్లో డికాక్షన్ కప్పులో వంచుతోంది గంగ. చెయ్యి వణుకుతోంది బెదిరిపోతున్నట్టు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు బరువుగా వస్తున్నాయి. అక్కడుంచి వెళ్ళు, నేను కలుపుకుంటాను అన్నాడు సతీష్. గంగ మాట్లాడలేదు. అంతలో గుర్తుకొచ్చినట్టు ఒక గిన్నె మూత తీసి ప్లేట్లో ఉప్మా వేసి ఇచ్చింది. ముందు టిఫిన్. తడబడిపోతోంది మాట. ఆ అమ్మాయి మానసిక స్థితిని అర్థం చేసుకున్న సతీష్ లోపల జాలిపడ్డాడు. ఆమె కంగారు తగ్గించడానికి తాను లేచి టవల్ తీసుకుని బాత్రూంలోనికి నిష్క్రమించాడు. అన్నీ అక్కడ పెట్టేసి వెళ్ళు, నేను తీసుకుంటానులే అన్నాడు తలుపులు మూసుకుంటూ. హమ్మయ్యా! గంగ హృదయ వేగం ఉపశమించింది. ఎంత చక్కగా ఉంది ఈ గది అనుకున్నది తీరిగ్గా చుట్టూ పరిశీలించి. ఈ అందమైన గదిలో ఇంత మంచి అయ్యగారితోడి స్వర్గం కంటే అమ్మగారికి ఆ పేక ముక్కలు రుచిగా అందంగా ఉన్నాయి కాబోలు. నాకే ఇటువంటి స్వర్గం ఉంటే క్షణం వృధా పోనీయను. ఛ! ఏంటి ఆలోచనలు! మనసును అదిలించి ఖాళీ ట్రేతో కిందికి నడిచింది. మరి రాఘవులకి జ్వరం వస్తే వంట ఎలా? పేకలో ఎప్పటిలా మునిగిపోయింది అపర్ణ. ఆ ఆట వదల్లేక భర్త గదిలోకి పరాయి పిల్లను పంపి కాఫీ ఇవ్వమన్నది. ఇంత బేఫర్వా మనిషితో జీవితం ఎలా? ఎన్నాళ్ళిలా? బొత్తిగా గృహిణి లేని ఇల్లులాగా ఇంటి విషయాలు కూడా నేనే ఆలోచించవలసి వస్తోంది. స్నానం చేస్తున్న సతీష్ ఆలోచనలు ఈ విధంగా సాగుతున్నాయి. ఛీ! ఏ స్త్రీ అయినా ఇలా ఉంటుందా? ఇంట ఉండబుద్ధి కాక దుస్తులు వేసుకుని క్లబ్కు బయలుదేరాడు. ఎక్కడికని అపర్ణ అడగలేదు, అతడు చెప్పలేదు. ఏమోయ్, మీ వారెంత మంచివారు, ఆయనకు కనీసం కాఫీ ఇచ్చేందుకు కూడా నువ్వు కదల్లేదే? అనిత ఆశ్చర్యం ఒలికించింది. ఇదేం కొత్తటోయ్ మనకి. రాజేశ్వర్ అందుకుంది. ఇప్పుడెక్కడికి వెళ్లారు మళ్ళీ? క్లబ్కు. మన క్లబ్ ఇంట్లో, ఆయన క్లబ్బు ఊరిమీద అని నిర్లక్ష్యంగా నవ్వింది అపర్ణ. అబ్బా! నవమన్మధుడిలా తయారై వెళ్తోంటే నీకు భయం వెయ్యదా అపర్ణ? ఒక ఆమె కళ్ళు తిప్పుకుంటూ అడిగింది. అది వారికి అనవసర ప్రశ్న అని అపర్ణ కనిపించలేదు. తన భర్త నవమన్మధుడని ఆమె పొగుడుతోంది. అంతే అపర్ణకు కావలసింది. ఎందుకు భయం? అంది మరింత నిర్లక్ష్యంగా. ఏ వగలాడైనా ఎగరేసుకుపోతుందేమోనని. చేతిలోని పేక విసిరేసింది అపర్ణ తీవ్రంగా చూస్తూ. నీ భర్త అటువంటి వాడేమో. అంతగా భయపడుతూ తుమ్మితే ఊడిపోయే ముక్కుతో కాపురం చేసే అగత్యం నాకు లేదు. ఆ మాటలు స్నేహిత బృందాన్నంతటినీ గాయపరిచినట్టు వారి ముఖాల్లో తరిగిన కళలే చెబుతున్నాయి. అయినా ఖండించి వాద ప్రతివాదాలు పలికే దమ్ములు వారెవరికీ లేవు. కోపాలను లోపలే దిగమింగుకుని మరొకసారి కాఫీ పలహారాలు అప్పనంగా స్వీకరించి మరో 2 రౌండ్లు ఆడి ఇళ్లముఖాలు పట్టారు. చూడు, ఇంతకింత ఆ అపర్ణకు గుణపాఠం చెప్పి వెక్కిరిస్తానొకనాడు. ఎంతెంత మాటలంటోంది ఆనాటి కానాడు అన్నది రాజేశ్వరి అక్కసుగా.
మిగిలిన ముగ్గురు పరిహాసంగా నవ్వారు. పేదవాని కోపం పెదవికి చేటని నువ్వేం చెయ్యగలవావిణ్ణి, నోరు మూసుకో అంది అనిత. ఆ అంతస్తే ఆ అహంకారాన్ని ఇస్తుంది. మనం కలలో కూడా కూర్చోలేని ఊహించలేని అంతస్తు అంది మమత. ఓ అర్థమైనట్టు తల పంకించింది రాజేశ్వరి. సరే, ఆ అంతస్తుకు ఆమెను దూరం చెయ్యాలి. మిగిలినవారు మళ్లీ నవ్వారు. నీ తరం కాదది అంటూ. చూద్దాం ప్రతిన పట్టినట్టే అంది రాజేశ్వరి. చూద్దాంగా అమ్మాయి, అది చూద్దాం. మన భర్తలకు కాస్త ప్రమోషన్స్ ఇప్పిస్తుందేమోనని, పగలు మన కాఫీ టిఫిన్లు తేరగా గడిచిపోతాయని ఆవిడ ఇంట చేరే మనం ఆవిడని దేనికి దూరం చేయలేం. మనకి నీడనిచ్చే ఆ చెట్టు అలాగే ఉండాలనుకుందాం అంది అనిత. నేననుకోను రాజేశ్వరి కోపంగా అంది. కానీ ఈ మాటలేమీ అపర్ణ వరకు పోనీయకండి, మనలోనే ఉండాలి. రాత్రి 11 గంటల సమయం. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. కారు గరాజులో ఉంచి డ్రైవర్ వెళ్ళిపోయాడు. రాము అరుగు మీద మంచి నిద్రలో ఉన్నాడు. లేపకుండా లోనికి వెళ్లాడు సతీష్. అపర్ణ మంచి నిద్రలో ఉంది. మెలకువగా ఉన్నప్పుడే ఆమెకు తన భోజనం సంగతి అజరాదు. తిరిగి కిందకొచ్చాడు సతీష్. కుమార్, చంద్రలు ఇరువురూ నిద్రపోతున్నారు. ఆ మధ్యన క్రింద కూర్చునే ఒక మంచంపై తలవార్చి నిద్రపోతోంది గంగ. ఆమె చెయ్యి చంద్ర వీపుపై ఉంది. అంతవరకు ప్రేమగా జోకొట్టి నిద్రపుచ్చిందన్నమాట. నిశ్శబ్దంగా తిరిగి వెళ్ళిపోయి డైనింగ్ టేబుల్ వద్ద కూర్చుని ఏం వంటకాలున్నాయో చూస్తున్నాడు. ఆ మూతలు తీసిన శబ్దాలకు మేల్కాంచిన గంగ అక్కడికొచ్చింది. చూడలేదయ్యగారు మీరు వచ్చినట్టు అతి కంగారుగా సంజాయిషి చెబుతూ వడ్డనకుపక్రమించింది. అమ్మగారిని పిలుస్తానండి. అక్కర్లేదులే, వడ్డించేసి వెళ్ళు. కాని గంగ వెళ్ళిపోలేదు. దగ్గరుండి అన్నీ మళ్లీ మళ్లీ వడ్డించసాగింది. వంట ఎవరు చేశారు? హఠాత్తుగా గుర్తుకొచ్చి అడిగాడు సతీష్. నేనేనండి అయ్యగారు. రాఘవులకేం జ్వరం? తెలియదండి, ఇంకా తగ్గినట్టు లేదు. తన గదిలోనే ఉన్నాడు. నిన్ను చూస్తే ప్రతి వంటవాడికి సెలవులు కావలసొస్తున్నాయి. మరి చేయగలవా? గంగ మృదుస్వరం మరింత మృదువుగా మారిపోయింది. చేస్తానయ్యగారు, ఎంత పనైనా చేస్తాను. ఈ నీడన ఇలా ఏ సమస్య లేక తలదాచుకొనిస్తే చాలు. ఆ భయం నీకెప్పుడూ వద్దు గంగా. అన్నట్టు ఏవైనా వస్తువులు కావలసుంటే చెప్పు, తెచ్చిపెడతాను. ఏమీ వద్దండి. ఆ రోజు బట్టలవి చాలా తెచ్చారు. ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పాలో తెలియని అల్పురాలిని. ఆ మాత్రానికేనా నువ్వు మాకు పనులు చేసి పెడుతున్నావు, ప్రతిగా అవసర వస్తువులు పొందుతున్నావు, అంతే. అన్నట్టు నాగయ్య డబ్బు రావడానికి ఓ 2 నెలలు పట్టొచ్చు చెప్పాడు సతీష్. మీ నీడన తిండి బట్ట నిశ్చింతగా వెళ్ళిపోతే ఇక నాకా డబ్బెందుకయ్యగారు? ఎంత అల్ప సంతోషివి. ఆ డబ్బు రాగానే నీ పేర బ్యాంకులో వేస్తాను. మీ ఇష్టం. భోజనం ముగించి వెళ్ళి పడుకున్నాడే గాని సతీష్కు నిద్ర రాలేదు. అతను గదిలోకి రావడం కూడా గమనించలేనంత గాఢ నిద్రలో మునిగి ఉంది అపర్ణ. తన ఇల్లు, తన భర్త, తన పిల్లలు అనే తపనయే లేక నిశ్చింతగా నిద్రపోతోంది. కింద తలుపులన్నీ వేస్తోంది గంగ. శబ్దాలు వినవస్తున్నాయి. తన ఇల్లు కాకున్నా జాగ్రత్తలు తీసుకుంటోంది గృహిణి వలె. తన బిడ్డలు కాకున్నా ఆడించి లాలించి వారి మధ్యనే తల్లిలా నిద్రపుచ్చి నిద్రపోతోంది. అపర్ణ ఏనాడైనా అంత ప్రేమగా దగ్గర నిలబడి అన్నం పెట్టిందా? ఎప్పుడైనా అంత ఆదరంగా మాట్లాడిందా? అపర్ణ మనస్తత్వం మారితే ఎంత బావుండు. పక్కకు తిరిగి అపర్ణ నుదిటిపై చెయ్యి వేశాడు. ఫ్యాన్ గాలికి ఎగురుతున్న ముంగుర్లను సవరించాడు. మగతగా కనులు తెరిచిన అపర్ణ, వచ్చారా అంది. పడుకోండి అని అటు తిరిగి నిండుగా ముసుగు పెట్టుకుంది. మూలుగుతున్న మనస్సును ఓదార్చి టేబుల్ లైట్ ఆన్ చేసి ఇంగ్లీష్ నవల చేతికి తీసుకున్నాడు. నవల బాగుంది. శ్రద్ధగా చదువుతుండగా తెలియకుండానే తెల్లవారింది. లేచి టెర్రస్ పైకి నడిచాడు ఒళ్ళు విరుచుకుంటూ. కింద కిలకిలలు. కుతూహలంగా కిందికి వంగి చూస్తే ఆహ్లాదకరమైన దృశ్యం కానవచ్చింది. ఆవరణలో లాన్స్ మీద కుమార్, చంద్ర, గంగ పోటీపడి పరుగులు పెడుతున్నారు. సర్వం మరిచి అలా చూస్తూ ఉండిపోయాడు సతీష్. ఆపండిక, మార్నింగ్ ఎక్సర్సైజ్ చాలు, ఇక స్నానాలు, బ్రేక్ఫాస్ట్ అంది గంగ. ఓ, కుమార్, చంద్ర ముక్త కంఠంతో అన్నారు. మరి తర్వాత అంత సరదాగానూ పాఠాలు చదవాలి, ఓకే అంది గంగ. చదువుతామక్కా. గంగ గంభీరంగా మారిపోయింది. చూశారా, మళ్ళీ నన్ను అక్క అంటున్నారు. బేబీ తలగోక్కుంది. అలా అలవాటైపోయింది మరి అంది గారంగా. మార్చుకోవాలమ్మా, నేను మీ నౌకర్ని. నన్ను అక్క అనవద్దని నిన్నమ్మగారు ఎంత కోపంగా చెప్పారు. అబ్బా, ఈ అమ్మకి ఎప్పుడూ కోపమే బాబు చికాకు పడిపోతూ అన్నాడు.
అమ్మగారికి నాన్నగారికి కోపం వచ్చే పనులేవీ చెయ్యకూడదు. పోనీ ఆయా అలా పిలవండి, సరేనా? చి, బాగోలేదు. అయితే నేను వెళ్ళిపోనా? మీకు నేను వద్దా? సరే, వెళ్ళొద్దు. అవును కాని సిస్టర్ అని పిలవనా? పోని పిలవండి, కానీ అమ్మగారికి ఇష్టం లేకుంటే మాత్రం మానేయాలి. అవును కాని సిస్టర్, నిన్ను మా అమ్మ తిట్టినట్టు నాన్నగారెప్పుడూ తిట్టరు కదూ, ఎందుచేత? సీరియస్గా అడిగాడు కుమార్. నిజమే, అసలు అమ్మ ఎందుకలా ఎప్పుడు అందర్నీ తిడుతుంది? బేబీ సందేహం. అయ్య బాబోయ్! గంగ ఇద్దరినీ చెరో చేత్తో దగ్గరకు తీసుకుంది. ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడకండి. అమ్మగారు నాన్నగారు స్కూల్లో మేస్టారు, వీరి గురించి మీరెప్పుడూ అలా మాట్లాడకూడదు. వారు మీకు దేవుళ్ళమ్మా అంది. ఎంచేత? ఎంచేతో సాయంత్రం తీరికగా కథ చెప్తాను. నడవండి మరి, నేనింకా వంట చెయ్యాలి, మిమ్మల్ని తయారు చెయ్యాలి అంటూ లోపలికి తీసుకుపోయింది. సతీష్ మనసు తేలికపడింది. గంగ మంచి శిక్షణ ఇస్తోంది పిల్లలకు. తల్లి సోమరితనము అవివేకత రావడం లేదు. రాము, రాము, గంగ పిలుస్తోంది లోనికొచ్చి. అయ్యగారికి బెడ్ కాఫీ ఇయ్యి. లక్ష్మి గిన్నెలు తోముతోంది, నేను పిండి రుబ్బుతున్నా, ఆ రాఘవు లేవలేదు. రాము సమాధానం పెంకిగా ఉంది. అన్నీ వింటూనే ఉన్నాడు సతీష్. తానే గబగబా మెట్లు దిగివచ్చి టేబుల్ వద్ద కూర్చున్నాడు. గంగ కంగారు పడిపోయింది, కన్నీటి పర్యంతమైంది. రాము, రాము, నేను పైకి తేవచ్చునో లేదో తెలియక అంటూ నసిగింది. మందహాసం చేశాడు సతీష్. పర్వాలేదు, ఎందుకంత కంగారు? ఏం బేబీ, రోజూ నేను మీకు టేబుల్ దగ్గర కంపెనీ ఇస్తే ఎలా ఉంటుంది? ఓ, చక్కగా ఉంటుంది డాడీ. సరే, రోజు నేను మీతో ఇక్కడే హాజరు. మరి మార్నింగ్ ఎక్సర్సైజ్? కుమార్ అడిగాడు. బాబోయ్, అది మాత్రం నేను చేయలేనమ్మా, అది మీకే, పిల్లలకే. నోనో, గంగ కూడా చేస్తుంది డాడీ. రియల్లీ? ఐఎమ్ హ్యాపీ గంగ, మంచి ట్రైనింగ్ ఇస్తున్నావు పిల్లలకు. అప్పుడే స్నానాలు ప్రేయర్ కూడా అయిపోయాయి. మరి చదువులెలా ఉన్నాయి? అడిగాడు సతీష్. గంగ వికసిత వదనంతో జవాబిచ్చింది. అప్ టు డేట్ సార్, అన్నీ తరోగానే ఉన్నారు. ఇద్దరూ మంచి తెలివైనవారు, మీకు తెలియందేముంది? అచ్చా, కీప్ టప్ అన్నాడు సతీష్. అబ్బా, ఇక చదవలేను సిస్టర్. బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ పుస్తకం మూసేశాడు కుమార్. ఇంకా ఈ 6 ప్రశ్నలే బాబూ, జవాబులు చదివేస్తే రేపు పరీక్షలో ఫస్ట్ మార్కు మనదే. బాబోయ్, నిద్రొచ్చేస్తోంది. ఉండండి బాబూ, ఇప్పుడే వస్తాను, వేడి కాఫీ తెస్తాను, మరికొంతసేపు నిద్ర ఆగుతుంది. వంటగది గడపలో గంగను చూస్తూనే రాము లక్ష్మి కంగారు పడిపోయారు. రాఘవులు మెల్లమెల్లగా ఒక పెద్ద బుట్టను కాలితో కిందికి నెట్టసాగాడు. ఏమీ గమనించనట్టే కాఫీ కలిపి తీసుకుపోయింది గంగ. బాబును చదివించేందుకు కూర్చున్నట్టే కూర్చుని మళ్లీ వచ్చింది వంటింట్లోకి. కొద్దిగా గుమ్మం పక్క నిలబడి వినసాగింది. అయ్య బాబోయ్, ఆ గంగ చూసిందేమో అనుకున్నాను, చూడలేదు, బతికిపోయాం అంటోంది లక్ష్మి. సూత్తే చూడని, ఏ ఇంటికైనా ఇల్లాలా? ఏ ఆ ఇల్లాలే చూసినా 4 కేకలేయొచ్చు గాని తలగొట్టు మొలేస్తదా అంటున్నాడు రాఘవులు. అబ్బో, ఇల్లాలకేం అక్కర్లేదు, అన్నీ ఈ దిక్కుమాలిన దానికే కావాల్సి వస్తున్నాయి, తన ఇల్లులా కాపలా మెటుకలు విరిచింది లక్ష్మి. రేతిరి అందరూ పడుకున్నాక అందించి, కారు షెడ్డు పక్కన నిలబడతాను అంటోంది. సరే, రాఘవులు అంగీకరించాడు. గంగ నెమ్మదిగా అడుగులు వేసి ఎదరకు వచ్చింది. ఎటూ చూడక తిన్నగా బల్ల దగ్గరకు వెళ్లి బుట్టను బయటకు లాగింది. బుట్టలో సగానికి బియ్యం, ఒక కందిపప్పు పొట్లం, ఒక టెంకాయ, 2 చిన్న స్టీలు పాత్రలు, 4 టేబుల్ స్పూన్స్ ఉన్నాయి. రాము కంగారుగా చూస్తున్నాడు. లక్ష్మీ రాఘవులు ముఖాలు చూసుకోసాగారు. రాఘవులు చూపులో పెంకెతనముంది. ఏంటివన్నీ, బయటికి దాటిస్తున్నారా అంది గంగ లక్ష్మినుద్దేశించి. రాఘవులు బారలు చాపుతూ ముందుకొచ్చాడు. ఓ యబ్బో, వచ్చింది అడగడానికి, కుక్కని మించిన ఇశ్వాసం వలకబోస్తుంది. రాఘవులు, గద్దించింది గంగ. కుక్కకే విశ్వాసము, మనిషికి ఘాతుకత్వము ఉండాలని లేదు. మనిషికి ఉండొచ్చు విశ్వాసం. ఈసారికి వదిలేస్తున్నాను. మరోసారి ఇలా జరిగితే అయ్యగారికి అమ్మగారికి చెప్తాను, జాగ్రత్త. మరి మాటలకెదురు చూడకుండా వెళ్ళిపోయింది గంగ. గంగా, నాకేమీ తెలీదు, వాళ్ళిద్దరే గూడు పుటాని అంటూ రాము గబగబా వెనువెంట వెళ్ళాడు. చూస్తూ ఊరుకుంటున్నావుగా వాళ్ల పాడు పనిని, అది మాత్రం తగునా? అయ్యగారి పాత నౌకరువు కూడాను నువ్వు. తప్పే అయింది. సరేలే కాని కాస్త అటువంటివి జరగకుండా చూడు మరి. వారి తిండి తింటూ వారికే గోతులు తీస్తే మనకు పుట్టగతులుంటాయా అంది. అవునులే, తెలిసింది. అక్కడ వంటగదిలో రాఘవులు కోపంతో ముక్కుపుటాలెగరేశాడు. ఛస్,
దీనికి భయపడేదేంటి? అమ్మగారికి నీ మాట అంటే గురి కదూ. దీన్ని ఎగరగొట్టే దారి చూడే లక్ష్మి. ఆ పెద్దోళ్ళ దాకా ఎందుకు, మనమే ఏదోటి ఆలోచించాలా. సర్లే అయితే చూసుకున్న తడాక. నేను పడుకుంటే జ్వరం వచ్చిందని వంటగదంతా అది రాజ్యం ఏలేసింది. అయ్యగారు ఆమె వంట బాగుంది, త్వరగా చేసేది, నీకింత టైం ఎందుకు అంటూ వగలబోయారు. ఆడవాళ్లలా తిప్పుకుంటూ మాట్లాడిన ఆ మాటలకు లక్ష్మి పడి పడి నవ్వింది. నేను పడకేస్తే ఇబ్బంది ఏంటో తెలిసొత్తది, నాకు అడుగులకు మడుగులొత్తుతూ జడుస్తారు అనుకున్నాను. కానీ ఇదొకతొచ్చింది కదా నా నాటకాలు సాగనీయకుండా. చూడు దీని ఉఫ్ఫు నూదేస్తాను అన్నాడు రాఘవులు. ఆ ప్రగల్భాలు విని లక్ష్మి మళ్లీ నవ్వింది. ఏది ఆ మిగిలిన ఇడ్లన్నీ ఇటు పారే అంది కొంగు పడుతూ. రండమ్మా రండి రండి. అపర్ణ షాప్లో అడుగు పెడుతుండగానే దుకాణపు యజమాని దగ్గర నుండి సేల్స్ గర్ల్స్ వరకు అందరూ అపూర్వ ఆహ్వానాలు కురిపించారు. లేడీస్ వేర్ లేటెస్ట్ ఏమైనా ఉన్నాయా? లేటెస్ట్ ఆ మధ్య అయ్యగారు తీసుకెళ్లారు కదండి, అవే ఫారెన్ క్వాలిటీ. మావారా? సతీష్ గారా? అవునండమ్మా, ఇదిగో ఈ వెరైటీ తీసుకున్నారు. అపర్ణ కొద్దిసేపు చకితురాలై చూసింది. ఆడవారి వాడకానికి అవన్నీ. ఆ రోజు రాజేశ్వరి చెప్పింది పెట్టికోట్స్ వగైరా స్త్రీల దుస్తులు కొంటుండగా చూశానని. సతీష్ అబద్ధమని తోసిపారేశాడు. మరిప్పుడు షాపువారు కూడా చెప్తున్నారు. అబద్ధమెలా అవుతుంది? నగరంలో ప్రాముఖ్యత గుర్తింపు గల వ్యక్తుల్లో ఒకడు సతీష్. అటువంటి వ్యక్తి గురించి లేని మాటలు చెప్పగల సాహసం ఎవరికుంటుంది? వేరొకరిని సతీష్గా వారు భ్రమపడ్డారనుకోవడానికి కూడా వీల్లేదు. సతీష్ ప్రముఖ వ్యక్తుల్లో ఒకడు. అన్నట్టు వారా రోజు 200 ఇచ్చి చిల్లర తీసుకోవడం మరిచారు. ఇదిగోనండి బిల్లు, డబ్బు. ఆ బిల్లు తీసుకుని వివరంగా చూసింది అపర్ణ. 157 రూపాయల చిల్లర. ఈ విషయం కూడా రాజేశ్వరి చెప్పింది. అగ్నిశిఖలా ఇంటికి వచ్చిన అపర్ణ ఆగ్రహానికి మరింత ఇంధనమైన దృశ్యం కనబడింది. అంతకుముందే వచ్చినట్టున్నాడు సతీష్ ఇంటికి. నీటుగా తయారై ఎక్కడికో వెళ్లడానికి సిద్ధంగా బయటకొచ్చాడు. లాన్లో ఆడుకుంటున్న చంద్ర, కుమార్ మొక్కలకు నీరు పెట్టే ప్లాస్టిక్ గొట్టంతో ఆడుతున్నారు. తనకు కావాలంటే తనకు కావాలని ఇద్దరూ పోటీపడి ఒకరి వెంట ఒకరు పరుగులు పెడుతున్నారు. అయ్యో బాబూ, దెబ్బలాడుకోకండి అంటూ ఆ వెనక గంగ పరుగులు తీస్తోంది. ఆఖరుకు కుమార్ గంగ చేతికి చిక్కాడు. బాబూ, ఏంటా అల్లరి అని అతడి చేతిలోని పైప్ తీసుకుంది గంగ. అయితే ఆ విసురులో నీరు వేగంగా చిమ్ముకొచ్చి మెట్లపై నిలబడిన సతీష్ను ఆపాదమస్తకం అభిషేకించాయి. అరే! సతీష్ పక్కకు తొలగాడు. అయితే అయ్యగారిని చూసిన కంగారులో గంగ చెయ్యి వశం తప్పి వణకడం ప్రారంభమై సతీష్ను మరింత స్నానం చేయించింది నీరు. పిల్లలిద్దరూ ఆ దృశ్యం చూసి కేరింతలు కొట్టి ఎగిరెగిరి నవ్వసాగారు. ఇంతలో కుమార్ నిశ్చేష్టురాలై నిలబడిన గంగ చేతి నుండి పైపు తాను తీసుకుని నీరు గంగ నిండా కొట్టాడు విరగబడి నవ్వుతూ. దృశ్యం మరింత ఘోరంగా తయారైంది. దూరాన ఉన్న మాలి పరుగున వచ్చి ఆ పైపును తీసుకుని ఆపాడు. పిల్లల నవ్వులు ఇంకా ఆగలేదు. భయకంపితురాలై నిశ్చేష్ట అయిన గంగ ఇంకా తేరుకోలేదు. హఠాత్ సంఘటన వలన కలిగిన విభ్రమం నుండి సతీష్ సహజతను సంతరించుకోలేదు. అప్పుడే ఏతెంచి అంతా చూచి ఉన్న అపర్ణ ఆగ్రహస్వరం వినవచ్చి అందరూ అటు చూశారు. సినిమాలో జలకాలాటల షూటింగ్ ఇక్కడ జరుగుతోందని దండోర వేయిరా మాలి. చక్కగా ప్రేక్షకులొచ్చి 10 డబ్బులు 4 ముద్దులు విసురుతారు. దుఃఖం ముంచుకొచ్చింది గంగకు. అమ్మగారు, నా తప్పేం లేదండి ఏమో వివరించబోయింది. ఛీ, సిగ్గులేనిదానా, ఇంకా ఎందుకలా తగలడ్డా? పోయి ఆ గుడ్డలు మార్చుకురా. అలాగేనండి. చూడు, నీ హద్దుల్లో నువ్వుంటేనే ఇక్కడుండేది. జాగ్రత్త. సతీష్కు ఏం మాట్లాడాలో తెలియలేదు. హుంకరించి మెట్లెక్కుతూ భర్త దశ ఒకసారి క్రోధంగా చూసి ముఖం తిప్పుకుని లోపలికి వెళ్ళిపోయింది. పిల్లల కొంటెతనం మాత్రమే ఇలా చేసిందని సతీష్కు తెలుసు. అయితే అపర్ణకు ఏం చెప్పినా లాభం ఉండదని తెలుసు. ఆమెకు తన తలకెక్కిన ఏ విషయమూ దిగదు. దుస్తులు మార్చుకునే నిమిత్తం సతీష్ లోనికొచ్చాడు. అపర్ణ కుర్చీలో కూర్చున్న తీరులో మార్పు లేదు. పొగలు సెగలు కక్కుతోంది ఆమె కోపం. ఇదేంటి? హఠాత్తుగా లేచి వచ్చి అతడి కనులకు దగ్గరగా ఒక కాగితాన్ని ఉంచింది. ఆశ్చర్యంగా తీసుకుని చూశాడు. కొద్ది క్షణాలు అతని వదనం వివర్ణమైంది. అది ఆ రోజు గంగకు తాను కొనిన దుస్తుల బిల్లు. ఏంటి, నీకెలా వచ్చింది? ఇప్పుడు ఆ షాపు నుంచే వస్తున్నాను. నా కోసం మీరెప్పుడూ షాపింగ్ చెయ్యరు. మరి ఇవన్నీ ఎవరికోసం కొన్నట్టు? అబద్ధాలు చెప్పకండి. ఆ షాపులో వాళ్ళు మీరే స్వయంగా వచ్చి కొన్నట్టు చెబుతున్నారు. నవ్వేశాడు సతీష్. అనుమానాలకి కూడా హద్దుండాలపర్నా. ఆ బిల్లు మనది కాదు. అందుకే తీసుకోకుండా వదిలేసొచ్చాను. ఎవరిది మరి?
నేను బేబీకి డ్రెస్సులు రిబ్బన్లు కొన్నప్పుడే ఆమె స్కూలు వాళ్ళెవరో అక్కడ కొనుక్కుంటున్నారు. ఒకరి బిల్లు ఒకరికి రాశారు కంగారులో, అంతే. నేనొకరిని కలుసుకోవాలి, బహుశా గంటలో వచ్చేస్తాను అనేసి త్వరగా వెళ్ళిపోయాడు. మరి ఆరా తీసేందుకు అపర్ణకు వ్యవధి లేకపోయింది. ఆమె కోసం ఎవరో వచ్చారని కబురు. డ్రాయింగ్ రూంలో సోఫాలో కృపావతిని చూడగానే సతీష్ లోలోన క్రుద్ధుడైనా పైకి ప్రశాంతంగా బాగానే పలకరించాడు. ఏమీ లేదు, మిమ్మల్ని చూసి చాలా రోజులైంది, ఓసారి చూద్దామని. మెలికలు తిరిగిపోతుంటే అసహ్యమనిపించింది సతీష్కు. సారీ, కొంచెం బిజీగా ఉన్నాను, నా మిసెస్తో మాట్లాడండి అని వెళ్ళిపోయాడు. ఓ మీరా అంటూ అపర్ణ వచ్చింది. ఇద్దరూ కబుర్లలో పడ్డారు. ఎలా ఉందా అమ్మాయి అడిగింది కృపావతి. ఏదో ఉందిలేండి, కుక్కని సింహాసనం మీద కూర్చోబెట్టినట్టు. కాదు మరి, అక్కడ ఉంచమని నేనా రోజు ఎంత చెప్పినా మీ వారు పట్టుబట్టి తీసుకొచ్చేశారు. ఎందుకో అంత అభిమానం ఆ పిల్లపై. ఆ పిల్ల ఇక్కడెలా ఉందో కానీ అక్కడ మాట్లాడేది కాదు, తిండి తినేది కాదు. సమస్యగా ఉంది ఆ ఉన్న రోజున్నరాను. ఆహా, తల పంకించింది అపర్ణ సాలోచనగా. పట్టుబట్టి అభిమానంగా తీసుకువచ్చారా? జరిగిన దానికి, జరుగుతున్న దానికి, విన్న విషయానికి, చూసిన దృశ్యానికి లంకె వేస్తోంది ఆమె మనసు. ఇదే నిజమైతే దీని పని దేవుడెరుగు. దీన్ని ఇంటికి ఆయనకు దూరం చెయ్యాలి, దూరంగా తరిమెయ్యాలి. మెదడు ఉడికిపోతూ ఆదేశాలు వినిపిస్తోంది. రాఘవులు! బిగ్గరగా వీధంతా వినిపించేంత కేక వేసింది. ఆమె ఆగ్రహవదనాన్ని చూసిన కృపావతి మాటలు కట్టిపెట్టి నోరు మూసుకుని కూర్చుంది. అతిథులు రాగానే వచ్చి ఏం కావాలో కనుక్కోవడం రాదా? ఎన్నిసార్లు చెప్పాలి? రాఘవులు మెదలక నిలబడ్డాడు. ఐస్ క్రీం ఉందా? లేదండి, చెయ్యాలి. వద్దులే, ముందు కూల్ డ్రింక్స్ తీసుకురా, తర్వాత ఉప్మా చెయ్యి. ఇప్పుడేం చెయ్యలేనండి, నాకు తలనొప్పిగా ఉంది ముఖం గంటు పెట్టుకు చెప్పాడు రాఘవులు. ఏంటి? అవునండి, కొంచెంసేపు రెస్ట్ తీసుకుని సాయంత్రం వంట చేస్తాను. గంగను చెయ్యమంటానండి ఉప్మా. దాన్నెలా పంపు. వినయంగా వచ్చి నిలబడిన గంగను తినేసేటట్టు చూసింది అపర్ణ. నమస్కారమండి అంది కృపావతిని చూసి గంగ. ఎలా ఉన్నావు? దర్పం ఒలికిస్తూ అడిగింది కృపావతి. బాగున్నానండి. బాగుంటావు ఇలాంటి చోట. బుద్ధిగా పడి ఉంటే కుదురుగా ఉండు. ఈ హితబోధ ఎందుకో అర్థం కాని గంగ అపర్ణ వంక అయోమయంగా చూసింది. వెళ్ళి ఉప్మా కాఫీ చెయ్యి ఆజ్ఞాపించింది అపర్ణ గంగను. అలాగేనండి వెళ్ళిపోయింది గంగ. గంగ వెనకనే వచ్చిన కుమార్, చంద్ర కృపావతిని వింతగా చూడసాగారు. మా అబ్బాయి వీళ్లను చూసుకోవడానికే ఆ పిల్లను భరిస్తున్నది. వాళ్లనెందుకు చూసుకోవడం? శుభ్రంగా వాళ్లంతా వాళ్లు బతకగల పిల్లలు. రాఘవులిచ్చిన కూల్ డ్రింక్ ఒక్కో గుక్కే తాగుతూ అనవసర సలహాలు విసురుతోంది కృపావతి. సాధారణంగా అటువంటి వారి సన్నిధే అతి ఆహ్లాదకరంగా ఉంటుంది అపర్ణకు. ఖాళీ డ్రింక్ సీసాలు వంటింట్లోకి తెచ్చి క్రేట్లో విసిరినట్టే పడేశాడు రాఘవులు. సెకనుకో అతిథి, నిమిషానికో ఆర్డర్. దోశ చెయ్యి, కాఫీ చెయ్యి, ఉప్మా చెయ్యి, వంట చెయ్యి. ఎన్ని ఆర్డర్లు! అవును, ఆళ్ల బాబుల తాతల సొమ్ములు, ఆఫీస్ సొమ్ములు తేరగా ఉంటే ఎందరినైనా పోషిస్తారు, ఎన్ని ఆజ్ఞలైనా విసురుతారు. ఈ ఇంట్లో ఏ మనిషి బతకలేడు. నేను గ్యారంటీ రాసిస్తాను. ఏ అమెరికా వాడో మరమనిషిని తయారు చేసి పెట్టాలి ఇలాంటింట్లో. తన మాటలకు వంతపాడే లక్ష్మి అక్కడ లేనందున వాక్ప్రవాహం ఆపి గంగదశ చూశాడు. ఆమె ఏ విధంగా తీసుకుంటుందో తన మాటల్ని అని చూశాడు. అయితే వదనం ఏ భావమూ లేని గాంభీర్యతతో నిండి ఉంది. ఆమె అమ్మగారి ఆజ్ఞ అమలు జరిపే ప్రయత్నాలు చేస్తోంది. తస్సదియ్య, ఇదొకటి కొరకరాని కొయ్య. ఆ ముఖాన ఓ నవ్వు ఉండదు, ఆ నోట్లో నుంచో హాస్యమూ రాదు. దీని సొమ్మేం పోయిందనో. నేను చెయ్యలేను అని అమ్మగారికి కరాఖండిగా చెప్పినాను. ఆ పని చేయడానికి ఇదొచ్చింది. ఇలాగైతే ఇక దీన్నే చెయ్యమంటది తను పొమ్మని. సోత్తాను దీని పొగరేంటో. పైమీద బట్ట అక్కసుగా దులిపి తలకు చుట్టుకుని పోయి వెనక వరండాలో పడుకున్నాడు. అక్కడికి వంటగదంతా బాగా కనబడుతూనే ఉంది. టిఫిన్ తయారీ పూర్తి చేసి అపర్ణ వద్దకు వెళ్ళి తెమ్మంటారా అమ్మగారు అని అడిగింది గంగ. కృపావతి సమాధానం చెప్పింది. ఇప్పుడేగా డ్రింక్ తాగాం, కాసేపుండి పిలుస్తావులేమ్మా. వెళ్ళి నీ పని చూసుకో. పిల్లల గదిలోనికి వెళ్ళి గంగ వాళ్ల చదువుల పుస్తకాలు తీయమంది. అబ్బా వద్దులే సిస్టర్. అవును కాని ఆవిడంత లావుగా ఉందేంటి అడిగాడు కుమార్. తప్పు, ఒక్కొక్కరు ఒక్కోలాగా ఉంటారు, అలా మాట్లాడకూడదు. ఆవిడ వెళ్ళాక ఆ సోఫా కోళ్లన్నీ ఉన్నాయో విరిగిపోయాయో కాస్త చూసుకోవాలి అంది చంద్ర. తప్పమ్మా, ఆ రోజు నన్ను మీరొచ్చి తీసుకొచ్చారు చూడు,
ఆ శరణాలయం ఆవిడిదే. నా వంటి వాళ్ళందరికో ఆవిడ తిండి బట్ట ఇల్లు ఇస్తున్నారు. కుమార్ చంద్ర ఆనాటి దృశ్యం గుర్తుకు తెచ్చుకున్నారు. ఓ, తెలిసింది. ఆ రోజు అక్కడ వాళ్ళంతా నీకంటే సన్నగా ఈసురోమంటూ ఉన్నారు. వాళ్ల తిండంతా ఈమె తినేసి ఇలాగైపోయిందన్నమాట అని చప్పట్లు కొట్టి నవ్వసాగింది చంద్ర. కుమార్ శృతి కలిపాడు. గంగ నిస్సహాయంగా చూడసాగింది. పిల్లల ధోరణి ఆమెకు నవ్వు తెప్పించినా నిగ్రహించుకుంది. ఉన్నట్టుండి చంద్రకు సందేహం పుట్టుకొచ్చింది. ఆవిడకు ఎంత ఉప్మా కావాలంటావు? సాధారణంగా మమ్మీకి వాళ్ళకి 1 ప్లేట్ సరిపోతుంది. ఎంత టిఫిన్ చేసావు సిస్టర్? పెద్ద అండాతోనా? కుమార్ ప్రశ్న. అవును, ఆవిడకైతే ఉప్పు కారం అన్నీ మనకంటే ఎక్కువే కావాలేమో. చంద్ర సందేహం. వాళ్ల ధోరణి వినలేక వెనక అంగణంలో ఆరిన బట్టలు తీసి అక్కడే మడచసాగింది చెట్టు కింద కూర్చుని. ఏయ్, టిఫిన్ తీసుకురా. అపర్ణ కంఠం విని లేచి బట్టలు గదిలో ఉంచి వంటగదిలోకి నడిచిన గంగ పిల్లలిద్దరూ అక్కడ సందడిగా తిరుగుతుండడం చూసి, మీకు తర్వాత పెడతాను, బయట కూర్చోండమ్మా, చిన్నపిల్లలు వంటగదిలోనికి రాకూడదు అంది. వాళ్ళిద్దరూ గుంభనంగా నవ్వుకుని వెళ్ళిపోయారు. రాఘవులు మంచి నిద్రలో ఉన్నట్టు గురక పెడుతున్నాడు. ఉప్మా మంచినీరు ఇచ్చి మళ్లీ వంటగదిలోనికి వచ్చిన గంగ డ్రాయింగ్ రూంలో నుండి ఏవో పిచ్చి కేకలు గోలా వినిపించి మళ్లీ పరుగున అక్కడికొచ్చింది. ఏంటండమ్మగారు? అతి ఉగ్రంగా ఉన్నాయి అపర్ణ కనులు. ఇద్దరి కనుల నుండి ఒకటే ధారగా నీరు కారుతోంది. ఏదో బాధను తట్టుకోలేకపోతున్నట్టు ఇద్దరూ వెనక్కు ముందుకు పడిపోతూ గొంతు సవరించుకుంటూ గ్లాసులో నీళ్లు గటగట తాగేశారు. అంతతో చాలనట్టు ఫ్రిడ్జ్ వద్దకు పరిగెత్తారు. కొంత నీరు తాగుతూ మాటిమాటికి నెత్తిమీద కొట్టుకుంటూ నీరు కారిపోతున్న కనులు ముక్కు తుడుచుకుంటూ దగ్గుతూ మహా విచిత్రమైన అవస్థ అనుభవించారు 5 నిమిషాల పాటు. ఏం జరిగిందో తెలియని గంగ అటే చూస్తూ ఏం చెయ్యాలో తెలియక నిలబడింది. ఏం జరిగిందమ్మగారు? కొంత శాంతించిన అపర్ణ ఇటు తిరిగింది. ఉగ్ర కాళివలే కనబడిందామె రూపం గంగకు. క్రూరంగా చూసి టేబుల్ మీద ఉపాహారపు పళ్ళెం తీసి సూటిగా గంగ ముఖాన కుట్టింది. అమ్మా అంటూ గంగ నుదురు పట్టుకుని ఒక్కసారిగా కింద కూలబడింది. ముదనష్టపుదానా, ఎందుకే అంత కసి నా మీద? అంతంతలేసి కారం ఉప్పు పోసి నాకు పలహారం చేస్తావా? కృపావతి బిగ్గరగా అరిచి గొంతు సవరించుకుంది. కక్ష మీ మీదనా నా మీదనా? అపర్ణ కృపావతికి వంతగా అంది. అపర్ణ విసిరిన ప్లేటు గంగ ముఖాన ముక్కలు కాగా నుదురు చిట్లి రక్తం కారసాగింది. అయినా లెక్క చేయక వారి మాటలు విని గంగ విస్మయంతో వంట ఇంట్లోకి పరిగెత్తి ఉప్మా గిన్నెనంతనూ బయటికి తెచ్చి తాను ఇంత తీసి నోట్లో వేసుకుని వెంటనే ఉమ్మేసింది. భయంతో అయోమయంతో కనుగుడ్లు పెద్దవి చేసి అటూ ఇటూ చూసింది. నాకు నిజంగా ఏం తెలియదమ్మగారు, బాగానే చేశాను అంది రొప్పుతూ. ఛీ, నోర్ముయ్, బూటకాలు కూడాను. ఈసారి ఖాళీ గ్లాసొచ్చి గంగ ముఖాన తగిలింది. అదే క్షణంలో అటు సతీష్ హాల్లో అడుగు పెట్టడం జరిగింది. మమ్మీ బాగా డాన్స్ చేస్తోందా, కృపావతి బాగా డాన్స్ చేస్తోందా అని తర్జన భర్జన పడుతూ గుమ్మం పక్క నుండి తొంగు చూస్తున్న కుమార్ చంద్ర తండ్రిని చూడగానే ఏమీ తెలియనట్టు అటెన్షన్లో నిలబడ్డారు. అయినా సతీష్ వారి మాటలు విననే విన్నాడు. వారి మాటలేంటో ఎదుటి దృశ్యమేంటో ఏమీ బోధపడని స్థితిలో 1 నిమిషం అలా చూశాడు. ఏం జరిగింది అని అపర్ణను అడుగుతూ గంగ వద్దకు నడిచాడు. ఎటువంటి పాపిష్టి ముఖాన్ని తెచ్చి మీరు ఇంట్లో పెట్టారో ఏమైనా తెలుసా? బుసలు కొడుతూ అడిగింది అపర్ణ. ప్రశ్నార్థకంగా చూశాడు సతీష్. రాఘవులకేం రోగమొచ్చిందో చెయ్యనన్నాడు. దీన్ని ఉప్మా చేయమంటే ఏం చేసిందో చూడండి. గిన్నె తెచ్చి అతడి ముందు పట్టుకు నిలబడింది. అలా చూస్తారే, అదెలా ఉందో తిని చూడండి అంటూ ఉరిమింది. కొద్దిగా నోట్లో వేసుకున్న సతీష్కు పలక మారింది. వెంటనే ఉమిసి పారేసి ఫ్రిడ్జ్ వద్దకు పెద్ద పెద్ద అంగలతో వెళ్లి మంచినీరు సీసాతోనే గటగటా తాగేశాడు. ఆనక భావావేశాలతో అతడి వదనం అరుణిమ దాల్చింది. అయ్యయ్యో, కృపావతి గుండెలు బాదుకుంది. ఈ రోజులాగైంది, మరో రోజు ఏ విషమో కలపగలదు. బొత్తిగా ఇటువంటి తక్కువ వాళ్లను ఇంట చేర్చరాదు. వాళ్లకు ఆశ్రమాలే సరైన స్థానాలు. కృపావతి గారు కఠినంగా సంబోధించాడు సతీష్. ఇది మా ఇంటి వ్యవహారం, మీరు దయచేసి వెళ్ళండి. అపర్ణ తాడెత్తున లేచింది. ఏ, ఆమె గారుంటే ఏమైంది? అపర్ణ! గది దద్దరిల్లింది. కృపావతి బయటకు పరిగెత్తింది. కుమార్ చంద్ర బిక్కముఖాలతో వచ్చి నిలబడ్డారు. బాబుగారు, నాకేం తెలియదయ్యగారు రోదిస్తూ సతీష్ పాదాల చెంత కూలింది గంగ. నోర్ముయ్, టక్కులాడి అపర్ణ కసిరింది. లే పో నా ఇంట్లో నుంచి ఎడాపెడా వాయించింది గంగను. ఆగు, ఏంటా పశుత్వం?
అపర్ణను బలంగా నెట్టి సోఫాలో కోలేశాడు సతీష్. ఏంటాగేది? అతిథుల ముందు నన్నింత అవమానిస్తుందా? ఆఫ్టర్ ఆల్ ఓ కూలిది. ఆపు. నీ కళ్ళతో చూడండి, ఎందుకలా నోరు పారేసుకుంటావు? ఏంటేంటి? అవును, ఉప్మాలో మనిషిని అదరగొట్టేంత కారం ఉప్పు ఉన్నాయి. అది ఏమరపాటున వేస్తే కాస్త ఎక్కువైనట్టు లేదు, కావాలని కలిపినట్టుగా ఉంది. ఒప్పుకున్నారుగా అంది అపర్ణ. నాకేం తెలీదు బాబుగారు అంది గంగ. నువ్వాగు గంగ. ఆ పని చేయడానికి చేసిన వాళ్లకు అవివేకమైనా ఉండాలి, మొండి ధైర్యమైనా ఉండాలి. అవి గంగలో ఉన్నాయా అపర్ణ? అన్నాడు సతీష్. ఏమో, దాని గుణగణాలు నాకేం తెలుసు. తెచ్చి ఇంట పెట్టింది మీరు. అయ్యగారు, ఏ ప్రమాణం చెయ్యమన్నా చేస్తాను, నన్ను వెళ్ళగొట్టకండి. గంగ హృదయం పగిలేట్టు ఏడుస్తోంది. డాడీ. కుమార్ చంద్ర వచ్చి సతీష్ కాళ్లకు చుట్టుకున్నారు. ఏంటమ్మా? మరి మీరు పనిష్ చెయ్యనంటే ఒక్క మాట. చెయ్యను. ఏంటి చెప్పండి. నిజంగా చెయ్యరా? త్వరగా చెప్పండి. మరి మరి గుండెల మీద క్రాస్ వేసుకుంది చంద్ర చేతితో. బై గాడ్, ఉప్పు మేమే కలిపాము, కానీ కారం ఎవరు కలిపారో తెలీదు డాడీ. మీరా? నమ్మలేనట్టు అడిగాడు సతీష్ పిల్లల్ని. బెదురుతూ అన్నాడు కుమార్. ఆమె అంత లావుంది, ఎంత ఉప్పు తింటుందో చూద్దామని. సతీష్ ఇనుప మనిషిలా నిలబడ్డాడు. గంగ ఏడుపాపి పరుగున వచ్చి పిల్లల్ని చెరో చేత్తో వెనక్కు లాగి దగ్గరకు తీసుకుంది. పిల్లల్ని కొట్టకండి అయ్యగారు, కేవలం కొంటెతనం. బెదిరిపోతూ అంటుంటే కంఠం వణికింది. కొట్టను. మరి కారం ఎవరు కలిపారు? ఆలోచనాపూర్వకంగా చుట్టూ చూశాడు. అపర్ణ కోపంగా అరిచింది. ఎవ్వరూ కాదు, అంతా దాని పనే. పిల్లలకి అదంటే ఇష్టం, అందుకు తప్పు తమ మీద వేసుకుంటున్నారు. గుడ్డి ఆవేశం అనర్థం. జరిగింది తెలుసుకో అంటూ వంటగదిలోకి వెళ్ళాడు సతీష్. అంతవరకు ఒక చెవి ఇటు ఉంచి ఆనందిస్తున్న రాఘవులు చటుక్కున ముసుగుదన్ని కదలక పడుకున్నాడు. అది సతీష్ గమనించాడు. ఏయ్ రాఘవులు, నిన్నే రాఘవులు! స్వరం హెచ్చించి పిలిచాక అతి కష్టం మీద అప్పుడే మెలకు వచ్చినట్టు లేచి వచ్చాడు రాఘవులు. ఏం అలా పడుకున్నావు? బాబూ, తలనొప్పండి. ఓ, అంత మాత్రానికే పడుకున్నావా? నేను జ్వరంతో కూడా ఆఫీస్కి వెళ్ళాను. కారులో కూర్చుని వళ్ళు కదలకుండా వెళ్ళి ఐసు గదిలో కూర్చుంటారు, మీకేమండి అన్నాడు రాఘవులు. నోర్ముయ్! కోపంగా 2 అడుగులు ముందుకు వేశాడు. ఇంట్లో ఇంత గందరగోళం జరుగుతుంటే నీకు వినిపించలేదా? రాఘవులు మౌనంగా ఉన్నాడు. మాట్లాడవే, నువ్వు నిజంగా నిద్రపోతున్నావా? అవునండి. నోర్ముయ్, చంపేస్తాను అబద్ధం చెప్తే. ఉప్మాలో ఏం కలిపావు? బాగుంది. ఇదేంటండోయ్? దీర్ఘం తీశాడు రాఘవులు. మర్యాదగా నిజం చెప్పు అంటూ బెల్ట్ తీశాడు. మర్యాద అమర్యాద ఏంటండి, నేను అసలు వంటింట్లోకే రాందే. ఏయ్, ఏది నీ కుడి చెయ్యి నెత్తి మీద పెట్టుకో, ఎడం చెయ్యి కడుపు మీద, నీ భార్య బిడ్డల మీద ప్రమాణం చెయ్యి, నువ్వు ఉప్మాలో కారం కలపలేదని. ఉలకలేదు పలకలేదు రాఘవులు. ఏ మాట్లాడవే? బెల్ట్ జులిపించాడు సతీష్. తప్పైపోయిందండి వినిపించనంత మెల్లగా అన్నాడు రాఘవులు. స్కౌండ్రల్! అసహ్యించుకుంటూ బెల్ట్ విసిరేశాడు సతీష్. రోడ్ల మీద తిండి లేక తిరిగాడేవాడిని తెచ్చి పని ఇస్తే ఇంత విశ్వాసహీనమా? ఎందుకలా చేశావు? మాటలు రాని మొద్దులా నిలబడ్డాడు రాఘవులు. అంతలో బజార్ నుండొచ్చిన రాము చెప్పాడు, మాలి నుండి అంతా విన్నవాడై. వీడు వచ్చిన దగ్గర్నుంచి ఇంట్లో వస్తువులు కాజేయడానికి చూస్తున్నాడండి. ఈ గంగ అడ్డుకెళ్ళి మొన్న మందలించింది అయ్యగారు. ఈ రాఘవులు లక్ష్మి కలిసి బుట్టెడు బియ్యము, స్టీల్ సామాను ఎత్తకపోతా ఉంటే, చెట్టు పచ్చగుంటేనే ఆ నీడన మనం బతకగలమని యజమానులకు నష్టం తేవద్దని చెప్పింది. అప్పటినుండి ఈడు మనసులో కక్ష పెంచుకున్నాడు అని చెప్పాడు రాము. రాఘవులు అందరి దశ చూసి సీరియస్గా లోపలికి నడిచి తన గుడ్డల మూట తెచ్చుకుని ఎవరి అనుమతి అడగకనే బయటకు పోసాగాడు. ఆగరా! రాము అటకాయించి మూట విప్పి చూశాడు. ఈ షర్ట్ అయ్యగారిది కాదు, అమ్మగారే నాకిచ్చారు. సతీష్ అపర్ణ దశ చూస్తే ఆమె ముఖం తిప్పుకుంది. ఇదిగో పని చేసినందుకు జీతం. సతీష్ చేతికి ఎంత వచ్చిందో కూడా చూడక జేబు నుంచి తీసిచ్చిన డబ్బును పరమానందంగా అందుకుని మహావేగంతో నిష్క్రమించాడు రాఘవులు. లక్ష్మి వస్తే దాన్ని కూడా పొమ్మను. ఇటువంటి దొంగ బుద్ధులున్న వాళ్ళు నా ఇంట పనికిరారు. రాము చిత్తం అన్నాడు. అపర్ణ వ్యతిరేకపు పక్షపు న్యాయవాదిలా లేచింది.
రాము మాటల మీద మీకెందుకంత గురి? నిజంగా లక్ష్మీ రాఘవులు దొంగతనం చేశారో లేదో మీ కళ్ళతో మీరు చూశారా మరి? వినగానే విస్మయంతో ఆ తర్వాత అసహ్యంతో చూశాడు సతీష్ భార్య దశ. ఇంటి ఇల్లాలివై ఉండి ఈ రీతిలో మాట్లాడుతున్న నీ అవివేకానికి జాలిపడనా? ఏం చెయ్యను, విచారించనా అన్నాడు సతీష్. హేళన అనవసరం. లక్ష్మి ఉంటుంది, రాఘవులు ఉంటాడు. దీన్నే పొమ్మనండి. గంగ నాకవసరం లేదు ఖండితంగా అంది అపర్ణ. గంగ వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది స్థిరంగా అన్నాడు సతీష్. ఏ, మీకసలు ఇంటి విషయాలెందుకట? రెచ్చిపోయింది అపర్ణ. ఇంటిని నేర్పుగా పద్ధతిగా నడిపించడం నీకు వచ్చేంతవరకు ఇంటి విషయాల్లో నీకు పూర్తి అధికారం రాదు. నా ఇష్ట ప్రకారమే నడుస్తుంది. పిల్లల్ని కొట్టవద్దని గంగ అడ్డు వచ్చింది గాని తల్లివైన నీకేమైనా భయము బాధ ఉన్నాయా? ఓ, అయితే అది పోదు, నా మాట చెల్లదు అంతేగా మీరనేది? ముమ్మాటికి అంతే. సరే అయితే నేను నా మాట అంత విలువలేని వారమైతే నేనే వెళ్తున్నాను. చూస్తుండగానే రభస ఎంత పెద్దదై ఎలా రూపు సంతరించుకుంది. అతడు లోలోన ఆలోచిస్తూ వగస్తూనే ఉన్నాడు. అపర్ణ పైకి వెళ్లి ఓ పావుగంటలో తిరిగొచ్చింది, చేతిలో 2 చిన్న బ్రీఫ్ కేసులతో. ఆమె ఒక్క మెట్టు దిగుతుంటే ఆమె హైహీల్డ్ చెప్పులు చేస్తున్న శబ్దం చూపరులందరి గుండెలు టకటకా కొట్టుకునేటట్టు చేస్తోంది. రాము, నా కార్తీ. అపర్ణ మాటలకు పిడుగుపాటు విన్నట్టు అదిరిపడ్డాడు సతీష్. ఏంటపిచ్చి, ఆలోచన ఉందా అసలు? సతీష్ క్రోధం తగ్గించి సముదాయింపు స్వరంతో అన్నాడు. చనువుగా చేతిలోని సూట్ కేసును తీసుకోబోతే అపర్ణ ఇవ్వలేదు. అయితే అతడి మాటలను కూడా విన్నట్టే లేదు ఆమె ధోరణి. ఏరా రాము, వినిపించలేదా? ఏంటా దిక్కులు చూడ్డం అని కసిరింది. రాము అయ్యగారి దశ చూశాడు. అమ్మగారు, నేనే పోతాను అంటూ పోయి గంగ అపర్ణ కాళ్లపైకి పడి వేడుకుంది. మీ ఇల్లిది, నాకోసం మీరెందుకు వెళ్తారు? ఆ కన్నీటికి అపర్ణ కరగకపోగా శివమెత్తిపోయింది. ఛీ, నంగనాచి, నువ్వెందుకు వెళ్తావు? కోటలో పాగా వేశావుగా. సతీష్ అసలే ముక్కోపి. సంస్కారహీనపు మాటలు అతడిని క్రోధ వివసుణ్ణి కావించాయి. అపర్ణ, ఆలోచించుకో. పాదం బయట పెట్టావా మళ్లీ లోనికొచ్చే అర్హత ఉండదు. ఇలా ప్రవర్తించడానికి నీకు సిగ్గుగా లేదు? నాకు నీతిగా నిజాయితీగా బ్రతకడం ఎంత అలవాటో నిష్కర్షగా మాట్లాడడమూ అంతే అలవాటు. నీకు బెదురుతాననుకోకు, బ్రతిమాలుతానని ఆశపడకు. జాగ్రత్త. నౌకర్లు చూస్తున్న ఆ రాద్ధాంతం నడుమ నిలువలేనట్టుగా విసవిస మేడమెట్లెక్కి వెళ్ళిపోయాడు. ఇంతవరకు శ్రీమతి కోడూరి కౌసల్యాదేవి గారి నవల అనామిక ఆడియో 5వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవా మరి. నమస్తే.